A healthy beetroot roti for kids. Kids lunchbox loki beetroot chapati. Hello all, welcome to our world. Please like, share and subscribe to our channel హస్సు అండ్ జెస్సు. ఇవాళ వీడియో ఏంటంటే పిల్లలు అసలు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా. హస్సు కూడా అంతేనండి, అస్సలు బీట్రూట్ తినడానికి ఇష్టపడ్డు. అందుకే నేను బీట్రూట్ని ఎలాగైనా వాడి ఫుడ్లో ఇంక్లూడ్ చేయాలని బీట్రూట్తో చపాతీ చేస్తున్నాను. లంచ్లోకి రైస్ చేస్తుంటే అస్సలు తినడం లేదు. ఇలా కలర్గా చపాతీస్ చేసి ఇస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. భలే చేసిందిరా మీ మమ్మీ అనుకుంటూ వాళ్ళు బాగా ప్రైజ్ చేస్తున్నారంట. అందుకని నేను కొత్తగా వాళ్ళ కోసం ఇన్నోవేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక బీట్రూట్ తీసుకున్నాను, దాన్ని ఇలా పీల్ చేస్తున్నాను. మీరు మామూలుగా వాష్ చేసుకుని పీల్ చేసుకుంటున్నాను నేను చూపించిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా. పిల్లలకి ఎప్పుడైనా సరే ఇలాగా మనం లంచ్ బాక్స్లోకి హెల్తీగా ఇంక్లూడ్ చేయాలి. మనం కూడా వెజిటబుల్స్ మనమే అప్పుడప్పుడు వెజిటబుల్స్ స్కిప్ చేస్తూ ఉంటాము, బీట్రూట్ అందరికీ నచ్చదు. సో అందుకని నేను హస్సుకి ఇలాగ బీట్రూట్ని వాడి డైట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను, వాడి డైలీ లైఫ్లో. ఇలా కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసేసుకుంటున్నాను. పెద్ద పీసెస్గా కట్ చేసుకుని ఆ పీసెస్ని అన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి ప్యూరీ లాగా. ఇలా పెద్ద పీస్ చేసుకుంటే చాలు, మరీ ఫైన్గా చాప్ చేసుకోవాల్సిన నెస్టీ లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి. ఒకరోజు బీట్రూట్ చేస్తాను హస్సుకి, ఒకరోజు క్యారెట్ చేస్తాను, అట్లా అన్నీ ఇంక్లూడ్ చేయాలన్నమాట. మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఇలా నేను కట్ చేసుకుంటున్న విధంగా మీరు కూడా చేసుకోండి. పెద్ద పీసెస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. తొందరగా అయిపోవాలంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. లంచ్ బాక్స్ తొందరగా అయిపోవాలంటే మనం ఇలా చిన్నవి చేస్తే హెల్తీగాను ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదన్నమాట. నాకు ఇదైతే ఒక 20 మినిట్స్లో అయిపోయింది లంచ్ బాక్స్. మీరు కూడా ఎప్పుడైనా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు పిల్లలు, వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. అందరికీ తెలుసు కదండి, బీట్రూట్ చాలా హెల్దీ, కానీ అది రెడ్గా ఉంటుందని చెప్పి ఎవరు తినడానికి ఇష్టపడరు. బీట్రూట్ వల్ల బాగా బ్లడ్ పడుతుంది, చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదిగో నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక మిక్సర్ జార్లో బ్లెండర్లో వేసేసుకున్నాను, ఒక ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాను. ఫైన్ పేస్ట్ చేసుకుని ఇది మీకు చపాతీలోకి 1 or 2 స్పూన్స్ మాత్రమే పడుతుంది. నేను వేరే బౌల్లోకి తీసుకుని పెట్టేసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు చపాతీ పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను. దానిలో ఒక 4 స్పూన్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఒక పెద్ద 4 స్పూన్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. మనకి బీట్రూట్ పేస్ట్ ఇప్పుడు నేను పెద్ద బీట్రూట్ తీసుకున్నాను కాబట్టి ఆ ప్యూరీ మిగిలిపోతుంది. ఆ ప్యూరీ ఏంటంటే నేను బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. దాన్ని మనం రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 10 days వరకు బాగుంటుంది, ఫ్రెష్గానే ఉంటుంది, ఏం పాడవదు. మళ్ళీ మనం ఎప్పుడైనా చేసుకునేటప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. చపాతీలు తొందరగా సాఫ్ట్గా రావాలంటే బీట్రూట్ పేస్ట్తో పాటు ఒక స్పూన్ పెరుగు కూడా వేయండి. నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ప్యూరీ వేసాను, బీట్రూట్ ప్యూరీ. అండ్ అట్లాగే ఇప్పుడు ఒక స్పూన్ పెరుగు వేస్తున్నాను. నాకు ఇది ఎప్పుడో మా ఫ్రెండ్ చెప్పింది, నాకు గుర్తొచ్చి నేను చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు చపాతీలు చేసినా అది ఒక స్పూన్ పెరుగు అనేది యాడ్ చేస్తాను. దానివల్ల ఏంటంటే చపాతీలు చాలా మాయిస్ట్గా, చాలా స్మూత్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. కొంచెం ఎక్కువసేపు అయినా కానీ, హీట్ చేసిన ఎక్కువసేపు అయినా కానీ చపాతీలు స్మూత్గా ఉంటాయి అనమాట. నేను ఎప్పుడు ఆ టిప్ అయితే ఫాలో అవుతాను. నాకైతే వాటర్ కొంచెం పడతాయి అనిపించి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ప్యూరీ చేసుకున్న కన్సిస్టెన్సీ బట్టి మీకు వాటర్ పడతాయి అనుకుంటే మీరు యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. మీరు కలుపుతున్నప్పుడు మీ కన్సిస్టెన్సీ చూసుకుని, డఫ్ కన్సిస్టెన్సీ దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి వాటర్. నాకైతే కొంచెం పట్టాయి, నేను యాడ్ చేసుకున్నాను. చూసారా పిండి ఎంత చక్కగా పింక్ కలర్లోకి వచ్చేసిందో. పిల్లలు కూడా ఇలా కలర్ఫుల్గా చేస్తే భలే అట్రాక్ట్ అవుతారండి ఫుడ్కి, వదలకుండా బాక్స్ కంప్లీట్ చేసుకొచ్చేస్తారు. ఇలా మన చిన్నప్పుడు మన మమ్మీస్ మనకి ఇలా చేశారో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే పిల్లలు అడుగుతున్నారు. మా ఫ్రెండ్స్ అది తెచ్చుకుంటున్నారు, నువ్వు మాకేం చెయ్యవు, ఇట్లాంటివి చెయ్యవేంటి అని అడుగుతాడు మా హస్ అయితే. మీ పిల్లలు కూడా అలాగే అడుగుతారా? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా స్మూత్గా అయ్యేలాగా బాగా నీట్ చేసుకోవాలి డఫ్నైతే. నేనైతే అక్కడ చూడండి బాగా నీట్ చేసుకుని నేను ఒక 10 మినిట్స్ అది పక్కన పెట్టేశాను. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే పెరిగేసాను కాబట్టి చాలా తొందరగా నానిపోతుంది పిండి అనేది. ఒక 10 మినిట్స్ అది అలా వేలు పెడితే మన చేతికి అంటుకోనంత వరకు నీట్ చేసుకోవాలి. మీరు ఇంకొంచెం పిండి పడుతుంది అనుకుంటే మీకు ఎలా కావాలంటే అలా ఆ కన్సిస్టెన్సీ బట్టి మీరు పిండి అనేది కలుపుకోండి. నేనైతే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత అది అలా అయిపోయిందనమాట, అలా గట్టిగా అయింది.
బావుంది. నేను కొంచెం ఒక 2 బాల్స్ అయితే హస్బాబు కోసం అని చెప్పి 2 చపాతీస్ కోసం తీసుకున్నాను పిండి. 2 చపాతీస్ 2 బాల్స్ తీసుకొని హసుకి నేను బాక్స్‌లోకి సరిపోతాయని చెప్పి నేను ప్రిపేర్ చేస్తున్నాను. అది నేను ఎలా రోల్ చేసుకుంటాను చపాతీని. ఆ సిలికాన్ మ్యాట్ అనేది నేనెప్పుడో మీషోలో తీసుకున్నాను. అరౌండ్ నాకు ఒక 120-150 పడింది. నాకు ఐడియా లేదు. చాలా రోజులయింది తీసుకొని. ఆ సిలికాన్ మ్యాట్‌తో అయితే నాకసలు చపాతీలు చాలా బా వస్తాయి. నేనెప్పుడు చేసిన చపాతీలు చాలా బా వస్తాయి. ఎంత బా రోల్ అవుతాయో చూడండి. మీరే చూడండి. ఆ సిలికాన్ మ్యాట్ నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా మీషోలో ఎప్పుడైనా మీకు ఆ సిలికాన్ మ్యాట్ దొరికితే ట్రై చేయండి. నాకు కూడా కుదిరితే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చాలా బాగా రౌండ్‌గా మూవ్ అవుతాయి. అసలు మనం దాన్ని అది వాషబుల్ కూడా చాలా ఈజీగా వాష్ చేసుకొని మనం మామూలుగా క్లాత్స్ ఆరేసుకున్నట్టు ఆరేసుకోవచ్చు. ఈ ఈ చపాతీ పీటలు ఇవి అయితే కనుక అవి మనం ఎంత వాష్ చేసినా ఆ చపాతీ అనేది అతుక్కొని పోతే అది అక్కడ ఉండిపోతుంది. డ్రై అయిపోయి చాలా చిరాకుగా అనిపిస్తది. ఇదైతే అసలు ప్రాబ్లమే లేదు. వాష్ చేసేసుకొని మామూలుగా ఆరేసేసుకుంటే మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. చపాతీ చూసారా ఎంత బాగా వచ్చిందో రౌండ్‌గా. ఇప్పుడు ఇది నేను ఘీ వేసి నేను రోస్ట్ చేస్తున్నానండి. ఘీ కొంచెం హెల్తీ కదా! ఆయిల్ కన్నా కొంచెం బావుంటుంది. స్మూత్‌గా ఉంటాయని చెప్పి నేను ఘీ ఏసి రోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఆప్షనల్ ఘీ ఆర్ బటర్ ఆర్ ఆయిల్‌తో మీరు ఎలాగైనా రోస్ట్ చేసుకోవచ్చు. నేను చపాతీస్‌కి నాన్ స్టిక్ పాన్ యూజ్ చేస్తాను. అండ్ అట్లాగే దోసలకి కాస్ట్ ఐరన్ పాన్ యూజ్ చేస్తాను. చూసారా ఎంత పింక్ కలర్‌లో వచ్చిందో భలే కలర్‌ఫుల్‌గా వచ్చింది కదా! ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకొని అలా 2 సైడ్స్ బాగా నీట్‌గా కాల్చుకుంటున్నాను చపాతీని. మీ పిల్లలు ఎలా ఇష్టపడతారో కామెంట్ చేయండి నాకైతే కామెంట్ బాక్స్‌లో. మా హస్బాబ్ అయితే కలర్‌గా ఉంటేనే, కలర్‌ఫుల్‌గా ఉంటేనే తింటాడు. చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా మాయిస్ట్‌గా వచ్చాయి చపాతీలు. భలే ఉన్నాయి. నాకైతే నచ్చాయి. మా హస్బాబ్ కూడా చాలా ఇష్టంగా తింటాడు. మీకు నచ్చితే ట్రై చేయండి ఇంట్లో. Thank you for watching. Please do subscribe to our channel Hasu and Jessu.